ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర ఎక్స్ప్లోజన్ జరిగింది. అయితే దానికి సిఎన్జిఆర్ బ్యాటరీ వల్లని అనుకున్నారు. కానీ అది టెర్రరిస్ట్ అటాక్ అని ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో గవర్నమెంట్ అఫీషియల్స్ డిక్లేర్ చేశారు. అండ్ దీంట్లో వాడింది అమోనియం నైట్రేట్ డెటోనేటర్ అండ్ ఫ్యూయల్ వాడారని కన్ఫర్మ్ చేశారు. దీని వెనకాల జైషే మొహమ్మద్ ఉన్నాడని అనుమానిస్తున్నారు. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్లో ముగ్గురిని అనుమానితులుగా నిందించారు. అమీర్ రషీద్ మీర్, ఉమర్ రషీద్ మీర్ అండ్ తారిక్. వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఇంకో 13 మెంబర్స్ ఉన్నారు. బ్లాస్ట్లో I-20 కార్లో ఉమర్ ఉన్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఇతను ఫరీదాబాద్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఇతను అమీర్ పేరు మీద ఆ కారు కొన్నాడు. డెత్ స్పాట్లో ఆధారాలు సేకరిస్తున్న FSI బృందాలు DNA శాంపిల్స్ను కూడా సేకరిస్తున్నాయి. మరోవైపున హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ చీఫ్, ఢిల్లీ పోలీస్ కమిషనర్, NIA DG వీళ్ళందరూ హాజరయ్యారు. అండ్ హైదరాబాద్, గుజరాత్, బీహార్ వీటన్నిటిలో హై అలర్ట్ ప్రకటించారు. నేను చెప్పేది ఏంటంటే కొన్ని రోజులు పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళటం అవాయిడ్ చేయండి. ట్రై టు బీ ఇన్ హోమ్ అండ్ బీ సేఫ్. బై బై.